డే 3 వ్లాగ్. సో ఈరోజు నైట్ రాకూడదు అనుకున్నాను, మార్నింగ్ చేస్తాను అనుకున్నాను, కానీ నైట్ రావాల్సి వచ్చింది. సో ఈరోజు షోల్డర్ ఎక్సర్సైజ్ చేస్తాను. 5 ఎక్సర్సైజెస్ అనుకుంటున్నాను. ఫేస్బుల్ ఒకటి వస్తుంది, ఇంకా బార్బెల్తో 2 ఎక్సర్సైజ్, డంబెల్తో 2, లాటరల్ రైజ్ ఒకటి అనుకుంటున్నాను, ఓవర్ హెడ్ ప్రెస్ ఒకటి అనుకుంటున్నాను. ఓవర్ హెడ్ ప్రెస్ వచ్చి బార్బెల్తో వస్తుంది, డంబుల్తో లాటరల్ రైజ్ వస్తుంది. ఇంకా బెంట్ ఓవర్ రివర్స్ ఫ్లై, బెండ్ అయ్యి డంబెల్ లిఫ్ట్ చేస్తాం, అదొకటి. ఇంకొకటి బార్బెల్తో అప్రైట్ రో అని చెప్పి వస్తుంది. సో ఈ 5 ఎక్సర్సైజెస్ మనం చేసామంటే వీక్లీ ట్వైస్ పెట్టుకున్నామంటే చాలు, ఇంకా రౌండెడ్ వచ్చేస్తుంది, షోల్డర్స్ బల్క్ అయిపోతుంది. సో ఇది బేసిక్గా మనం చేయాల్సింది. చూద్దాం. నార్మల్గా నాకు షోల్డర్స్ అండ్ లోవర్ బాడీ నాకు ఎక్కువ చేయలేను, కానీ ఎలాగో మనం బల్క్ ఛాలెంజ్లో ఉన్నాం కాబట్టి చూద్దాం ఎలాగో ఉందో. ఫస్ట్ షోల్డర్ ఎక్సర్సైజ్ మెయిన్గా చేయాల్సిన వార్మప్ చాలా ఎక్కువసేపే చేయాలి, ఎందుకంటే షోల్డర్ ఇంజరీస్ చాలా క్విక్గా అవుతాయి. సరిగ్గా చేయకుండా ఈగో లిఫ్టింగ్కి వెళ్ళిపోయినా, ఎక్కువ లిఫ్ట్ చేసినా సరే షోల్డర్ ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. సో షోల్డర్స్ ఎప్పుడు తక్కువ వెయిట్తోనే చేయాలి. అండ్ చేసే ముందు అంటే ఏది చేసినా, ఏ ఎక్సర్సైజ్ చేసినా, అప్పర్ బాడీ అయినా లోవర్ బాడీ అయినా వార్మప్ పక్కా చేయాలి. బట్ షోల్డర్కి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఫస్ట్ వార్మప్ చేద్దాం, షోల్డర్ వార్మప్స్.